హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇప్పుడైతే కిరణ్ అబ్బోరంది మొన్న ఒకసారి టీజర్ వదిలారు కదా, ఇప్పుడైతే ట్రైలర్ వచ్చింది అనమాట. తెలుగు అది మార్చ్ 14th అయితే రిలీజ్ డేట్. సో ఇప్పుడైతే అది ఎలా ఉందో చూద్దాం. తప్పు చేసిన తర్వాత చెప్పే సారీకి, అవసరం తీర్పిన తర్వాత చెప్పే థ్యాంక్స్కి నా దృష్టిలో వాల్యూ లేదు. ఎంత లక్షణంగా ఉందిరా. తొందరపడి చిన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టుంది. ఐ మిస్ డేర్. ఏ అది నా ఎక్స్. ఎక్సా? ఇక్కడికి ఎందుకు వచ్చింది? నా ప్రెజెంట్ని సెట్ చేయడానికి వచ్చింది. అన్నా ఒక కాఫీ. ఒకటి కాదు 2 కాఫీ. ఇదిగో చూడ్డానికి ఐస్ క్రీమ్లా ఉన్నాం, తిని పారదొబ్బుతాం. తిని నిజంగానే ఏదో రోజు తిని పారదొబ్బితే అప్పుడు అర్థమవుతుంది. ఏ రఘు, నీకు అడిక్ట్ అయిపోయా. గంటో 2 గంటలో కాదు, 24/7 365 days నువ్వు నాకు కావాలి. ఏమైంది? సిద్ధు, సారీ చెప్పు. నేను చెప్పను సార్. బండి వరకు వచ్చాడు కాబట్టి కొట్టు వదిలేసా, అదే నీ వరకు వస్తే చంపేస్తా. నిజంగా నీకు నేను కావాలనిపిస్తే అట్లీస్ట్ ఒక సారీ అయినా చెప్పాలి. ఏంటి సారీ సారీ అని దొబ్బేస్తున్నారు అందరూ? తప్పు లేనప్పుడు నేనెందుకు చెప్పాలి సారీ? తప్పు చేయని ప్రతోడు నా దృష్టిలో హీరోనే రా. వాడు చేసిన తప్పుని రిలీజ్ అవుతాడు చూడు, వాడు ఇంకా పెద్ద హీరో. ప్రపంచంలో ఇంత మూర్ఖంగా ఎవరైనా ఉంటారా సిద్ధు? మీ ఆడల కోసం మా మగాళ్ళు యుద్ధాలు చేసినా మీకు అర్థమై సావతే. దేవుడు ఎప్పుడు మాట్లాడటం మానేశాడో తెలుసా సిద్ధు? మనిషి మోసం చేయడం మొదలు పెట్టినప్పుడు. ప్రేమ చాలా గొప్పది మేఘి, కానీ అది ఇచ్చే బాధే చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ గొప్పది కాదు, అది ఇచ్చే మనిషి గొప్ప. సో ఈ ట్రైలర్ని చూస్తే ఒకటైతే ఫస్ట్ ఇందులో లవ్ యాంగిల్ ఉంటుంది, రొమాంటిక్ యాంగిల్ ఉంటుంది, ఇంకోటి చాలా ఎథిక్స్తో కూడింది. ఒక మనిషికి ఎలా బతకాలో, ఎలా అంటే కృష్ణుడు ఒక భగవద్గీత ఎలా చెప్పాడో, సో అలాగే ఈ మూవీ ద్వారా ఏదో కన్వే చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అదైతే నాకు అర్థమైంది. సో ఫస్ట్ క్యాస్ట్ బాగుంది, లైక్ మొత్తం బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతా సెట్ అయింది అనమాట. నాకు ఎక్కడ బ్యాక్ డ్రాప్స్ అయితే కనపడట్లేదు. సో మీకు ఏమైనా కనపడితే కామెంట్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మాస్క్ మీమర్స్.